మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం ఇక్కడ ఉన్నటువంటి ఓబిఎస్ ఏదైతే ఉందో పురపాలక సంఘ ఉన్నత పాఠశాలకి రావడం జరిగింది. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి పాఠశాలల ప్రారంభం జూన్ 12వ తారీఖు నిన్నటి నుంచి ప్రారంభించడం జరిగింది. అయితే పిల్లలకి ఈ సంవత్సరం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను ముందుగానే ప్రతి విద్యార్థికి చేరవేసే విధంగా ఏర్పాట్లు ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగానే ఇక్కడ పిల్లలకి బుక్స్, నోట్ బుక్స్, పాఠ్య పుస్తకాలు, డిక్షనరీలు కూడా ఈ ఏడాది ఇవ్వడం జరిగింది. వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంది, వాళ్ళ అంటే ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఒకసారి మనం వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు వీళ్ళు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు ఏవైతే ఉన్నాయో అవి పట్టుకుని ఇక్కడ మనం డిక్షనరీ కూడా ఇవ్వడం జరిగింది. చెప్పమ్మా, ఏం పేరు నీ పేరు? అక్షయ. ఏ క్లాస్? 10th క్లాస్ చదువుతున్నాను. ఏంటి మరి ఈ సంవత్సరం నీకు ముందుగానే స్కూల్ ఓపెనింగ్ కే బుక్స్ ఇచ్చారా? ఇచ్చారు ఈ సంవత్సరం. ఎప్పుడు ఇచ్చారు? ముందు ఓపెనింగ్ అవ్వగానే ఇచ్చారు మాకు. మరి పోయిన సంవత్సరం అది గత సంవత్సరంలో ఎలా వచ్చేవారు? లాస్ట్ ఇయర్ కూడా కొంచెం లేట్ అవ్వినట్టుంది, ఇప్పుడైతే కొంచెం త్వరగా ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉంది. ఏమేమి ఇచ్చారు బుక్స్ మీకు? నోట్స్, 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చారు అన్ని సబ్జెక్ట్స్. అంతే. డిక్షనరీ ఇచ్చారు, బ్యాగ్ ఇచ్చారు, ఇంకా యూనిఫామ్ ఒకటి ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది అంటే మీకు గతంతో పోలిస్తే ఇప్పుడు ఏర్పాట్లు అయ్యి ఏ విధంగా ఉన్నాయి? మధ్యాహ్న భోజనం కూడా మీకు ఇస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఈసారి బాగా ఇస్తున్నారు, బాగా పెడుతున్నారు. ఫుడ్ కూడా. రైస్ ఎలా ఉంది? రైస్ కూడా బాగుంది. ఎగ్స్ కూడా ఇస్తున్నారు. గతంలో ఎలా ఉండేది రైస్? గతంలో కొంచెం బాగోలేదు, ఇప్పుడైతే కొంచెం బానే ఉంది గతం మీద. నీ పేరేం పేరు? ఐశ్వర్య. ఏంటి ఎలా ఉంది మరి కిట్లు స్కూల్ ప్రారంభించే ముందు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బానే ఉందండి, డ్రెస్ కూడా బాగున్నాయి. సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది. ఏమేమి ఇస్తున్నారు మీకు విద్యార్థి మిత్ర కిట్లో? బ్యాగ్, టెక్స్ట్ బుక్స్, నోట్స్, షూస్, యూనిఫామ్. మధ్యాహ్నం భోజనం మీరు ఇది వరకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నిన్నటి నుంచి మీకు సన్న బియ్యాన్ని కూడా అన్నం కింద పెడుతున్నారు, ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఇయర్ అయితే ముద్దగా ఉండేది, రైస్ కొద్దిగా తినలేకపోయేవాళ్ళం. పప్పు కూడా అందులో పసుపు ఎక్కువ ఉండేది. ఇప్పుడు బాగుంది. తినగలుగుతున్నారు అందరూ? తినగలుగుతాం. ఇప్పుడు నీ పేరు ఏం పేరు? శ్రీ కుక్టేశ్వర సాయి సార్. కుక్టేశ్వర. ఎలా ఉంది అంటే విద్యార్థి మిత్ర కిట్లు ఇచ్చారు కదా స్కూల్ ప్రారంభానికి ముందు, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. ముందైతే చాలా లేట్ అయింది సార్ బుక్స్ కట్టానే, ఇప్పుడైతే బాగా ఇస్తున్నారు సార్. నీకు అంటే టెక్స్ట్ బుక్లు, నోట్స్, డిక్షనరీ కూడా ఇచ్చారు సార్. బ్యాగ్స్, ఇది యూనిఫామ్ కూడా మొత్తం అన్ని ఇచ్చారు సార్. ఫుడ్ కూడా చాలా బాగుంది సార్. ఫుడ్ కూడా సన్నబియ్యం ఉంది కదా సార్, చాలా టేస్ట్గా ఉంది సార్ ఫుడ్ కూడా. ఓకే సార్. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ గా తీసుకునే ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రతి విద్యార్థికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 950 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి మరి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా స్కూలులు ప్రారంభించే నాటికి అందజేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేదు, ఏ రాజకీయ నాయకుడు పేరు లేదు. ఇందులో కేవలం ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి తన జీవితాన్ని ప్రారంభించి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి ఒక మహోన్నత వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు మీద ఈ విద్యార్థులకి అందించే కిట్లను పేరు పెట్టడం అనేది నిజంగా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అభినందించాలి, ఆనందించాలి. ఎందుకనంటే ఇది ఎన్ని తరాలు మారినా సరే పేరు మార్చాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ ఆమోదయోగ్యమైన పేరు ఉండేలాగా ఆ ఆలోచన రావడం అనేది చాలా గొప్ప పని అది. ఎందుకనంటే దాని గురించి చాలా మంది నా పేరు ఉండాలి లేదా పలానా వాళ్ళ పూర్వపు రాజకీయ నాయకులు లేదా ముఖ్యమంత్రులు వాళ్ళ తరంలోనే కొంతమంది పేర్లు పెడతారనుకునేటటువంటి పరిస్థితుల నుండి ఒక ఉపాధ్యాయ వృత్తిని అధిరోహించి ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తి పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు నిజంగా మనం సంతోషించాలి. ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్కి సంబంధించి లోగో, అదే విధంగా ఇది బ్యాగ్, అదే విధంగా ఇది మీరు ఏకరూప దుస్తులకు సంబంధించినటువంటి ఇది మీరు క్లియర్ గా ఇక్కడ చాలా చక్కగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ప్రతి విద్యార్థి కూడా స్కూల్ ప్రారంభించే నాటికి వాళ్ళకి అందించే కిట్లను అందుకోవడం జరుగుతుంది. ఏర్పాట్లు చాలా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏమన్నా లోటుపాట్లు ఉంటే కనుక మెగా
పేటిఎం నాటికి మొత్తం 100% చేరవేసే విధంగా మరిన్ని ఏర్పాట్లు తీసుకోవడం అనేది ఇక్కడ గమనించవచ్చు కదా. పిల్లలకి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా వాళ్ళకి స్కూల్ ప్రారంభానికి ముందే ఇక ఇచ్చిన నోట్ బుక్స్ ఇవి మీరు గమనించవచ్చు. నోట్ బుక్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి, ఎక్కడా కూడా క్వాలిటీ తగ్గకుండా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర అని చెప్పి ప్రతి బుక్ మీద ఏ రాజకీయ నాయకుడు ఫోటో లేకుండా ముద్రించి ఇవ్వడం అనేది జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇవి నోట్ బుక్స్. ఇవి ఇక్కడ గమనిస్తే ఇవి 3 జతల యూనిఫామ్స్, 3 జతల యూనిఫామ్ కూడా పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ నోట్ బుక్స్ తో పాటుగా డిక్షనరీ ఏదైతే ఉందో ఆక్స్ఫర్డ్ కాంపాక్ట్ డిక్షనరీ ఒకటి ప్రతి విద్యార్థికి ఇచ్చే విధంగా 6th క్లాస్ నుంచి ఈ డిక్షనరీ ఇవ్వడం జరుగుతుంది. డిక్షనరీ విద్యార్థులకి ఈ డిక్షనరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే హై స్కూల్ ప్రారంభం నుంచే వాళ్ళకి ఇంగ్లీష్ మీద పట్టు సాధించే విధంగా ఒక డిక్షనరీని ప్రభుత్వం ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లలో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. ఇవి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో పాఠ్య పుస్తకాలు ప్రతి విద్యార్థికి కూడా పాఠశాల ప్రారంభానికి ముందే ఇవి పిల్లలకు అందజేయడం జరిగింది. ఇవి టెక్స్ట్ బుక్స్ మొత్తం మీరు ఇక్కడ గమనించవచ్చు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ప్రభుత్వం మా పట్ల తీసుకున్న బాధ్యతకి వాళ్ళు సంతోషపడుతున్నారు. భోజనం కూడా మేము నాణ్యంగా ఉంటుంది, తినగలుగుతున్నాము. అదేవిధంగా నోట్ బుక్స్ సకాలంలో అందజేశారని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇక్కడ విద్యా కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ పాఠశాలకు సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఏంటి ఈ సంవత్సరం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? పిల్లలు సంతోషం చూస్తుంటే ఏమనిపిస్తుంది మీకు? పిల్లల సంతోషం చూస్తే చాలా ఆనందంగా ఉందండి. మరి ముందు సంవత్సరం కానీ చాలా బాగా మరి గవర్నమెంట్ పిల్లలకి అన్ని సదుపాయాలు కూడా చక్కగా మరి బుక్స్ అయితేనో మరి యూనిఫామ్ అయితేనో అన్ని చక్కగా గవర్నమెంట్ బాగా సప్లై చేసింది. దానికి ధన్యవాదాలు. మీరు చెప్పండి, విద్యా కమిటీ చైర్మన్ గా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. అన్ని బాగా అందించారండి. ఫస్ట్ స్కూల్ తీసిన వెంటనే అన్ని సకాలంలో అందించారు. బాగుందండి, సంతోషం. ప్రధాన ఉపాధ్యాయురాలు గారు ఉన్నారు, ఆ మేడం గారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఏంటి ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభకు ముందు విద్యా కిట్లు అందజేయడం జరిగింది, పిల్లల స్పందన ఏ విధంగా ఉంది, మధ్యాహ్న భోజనంలో మార్పులు ఏ విధంగా చేశారు? సార్ గుడ్ మార్నింగ్ సార్. మరి ఈ సుమన్ టీవీలో మాట్లాడడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం ఎర్లీగా పిల్లలకి బుక్స్ తర్వాత కిట్స్ ఇవ్వడం జరిగిందండి. పిల్లలు కూడా చాలా సంతోషిస్తున్నారు. ఇన్ టైంలో పిల్లలందరికీ అందించడం వల్ల పిల్లల జాయినింగ్స్ కూడా పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎటువంటి లోపాలు లేకుండా అన్ని సదుపాయాలు అందటం బట్టి పిల్లలు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ప్రతి సౌకర్యాన్ని ఉపయోగించుకుంటూ మంచి భవిష్యత్తులో పిల్లలు వెళ్ళడానికి ఇది కారణమవుతుంది. అంతేకాదు MDM కూడా చాలా మంచిగా పిల్లలు పెడుతున్నారు. నేను కొత్తగా వచ్చాను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి. అయితే పిల్లలు ఇప్పుడు 55 మెంబర్స్ ఈరోజు వచ్చి రావడం జరిగింది. రేపటి నుంచి మరి మంచి రోజు ఏదో చూసుకుంటారు కనుక అది అయిన తర్వాత పిల్లలు వస్తారు. ఈ స్కూల్ డ్రెస్ కలర్ కూడా పిల్లలు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. వాళ్ళు ఇచ్చినటువంటి ఆ డ్రెస్ కలర్ చాలా నచ్చింది వాళ్ళకి. కాబట్టి ఎర్లీగానే అన్ని కుట్టించుకొని వీళ్ళు రెడీగా అవుతారు. పిల్లల్ని భవిష్యత్తు బాగుండడానికి చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని బట్టి మాకు చాలా సంతోషం ఉంది. ఉపాధ్యాయ వృత్తి నుంచి ఉన్నారు, అయితే ఒక ఉపాధ్యాయ వృత్తి నుంచి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి పేరు మీద ఈ విద్యార్థి మిత్ర కిట్లను పెట్టడం జరిగింది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉంది సార్. ఈ విషయంలో అయితే మాత్రం ఆ యొక్క ఉపాధ్యాయుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క ఉన్నతిని జ్ఞాపకం చేసుకుంటూ మరి గవర్నమెంట్ వారు పెట్టినటువంటి ఆ నేముని బట్టి ఉపాధ్యాయులు అందరూ సంతోషిస్తున్నారు. ఈ దినం మరి ఉపాధ్యాయులకి గర్వకారణంగా నిలిచినటువంటి ఆ యొక్క SRK సర్వేపల్లి రాధాకృష్ణ యొక్క పేరుని ఈ యొక్క పిల్లల యొక్క డ్రెస్ కిట్లకి పెట్టినందుకు మాకైతే చాలా సంతోషంగా ఉంది. నాకైతే చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా పేరెంట్స్ అందరూ కూడా టీచర్సే. కాబట్టి ఆ యొక్క పేరుని నిలబెట్టినటువంటి గవర్నమెంట్ కి నేను చాలా సంతోషిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఏదో చెప్పదలుచుకున్నారు, చెప్పండి ఒకసారి. చూసారు కదా, పిల్లలైతే చాలా సంతోషంగా ఉన్నారు. థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్, థ్యాంక్ యూ లోకేష్ సార్, ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారో ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు. ప్రతి ఒక్కరు కూడా ఇలా అంటే సమాజం పట్ల బాధ్యతతో పిల్లలు అభ్యున్నతికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది హర్షించదగ్గ విషయం. సో ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి, అభినందించాలి. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.